అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాసేపట్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రేపు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాసేపట్లో ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. రాష్ట్రాన్ని ఒక రాక్షసుడున్నాడు, ఒక ఆర్థిక నేరగాడు, ఒక గజ దొంగ, రాష్ట్రాన్ని దోచేసినటువంటి 16 నెలలు జైల్లో చెప్పకూడు తిన్నటువంటి ఒక దొంగ ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్నాడు. ఈరోజు ప్రశ్నిస్తే జైల్లో పెడతాడట. నేను అడుగుతా ఉన్నా, నీ అబ్బ జాగీరా రాష్ట్రం ఏమన్నా జగన్ రెడ్డి? నేను అడుగుతా ఉన్నాను, నిన్ను రేపు 2024లో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు మీద నిన్ను తరిమి రాష్ట్రం నుంచి కొట్టే రోజు దగ్గరలోనే ఉందని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఎస్సీ ఎస్టీల్ని మోసం చేశాడు. ఈరోజు ఎస్టీ కార్పొరేషన్ నిధులు 395 కోట్లు అబ్బ జాగీర్ లాగా దోచుకు తిన్నాడు. పంచాయతీలో ఉన్నటువంటి సొమ్ము పంచాయతీ వాళ్ళ దగ్గర కూడా దోచుకు తిన్నటువంటి ఈ దొంగని రాష్ట్రం నుంచి తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. దళిత గిరిజనులను మోసం చేసినటువంటి దొంగ, ఇలాంటి దొంగని తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఉందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇందాకే మరి మన సోదరి రాజేశ్వరి గారు మాట్లాడే రంపచోడవరం ఒక దొంగ, ఒక కేటునా కొడుకు, ఎమ్మెల్సీ అనంతబాబు అన్నటువంటి ఈ కేటునా కొడుకు దళిత కుర్రవాడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి కారులో డోర్ డెలివరీ చేస్తే, జగన్ రెడ్డి నువ్వు రాజకీయం చేస్తావా, పక్కన కూర్చోబెడతావా? దళితులను మోసం చేస్తున్నటువంటి ఒక దళిత ద్రోహి, గిరిజనులను మోసం చేస్తున్నటువంటి గిరిజన ద్రోహి నిన్ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నీకు డెడ్ లైన్ రోజులు లెక్క పెట్టుకో. ఈ మహనీయుడిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రైట్, బాబాసాహెబ్ అంబేద్కర్ has given a constitutional right for everyone in this country. ఈ డబ్బా జాగీర్ లాగా ప్రశ్నించకూడదట. ఎవడవ నువ్వు జగన్ రెడ్డి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దళిత గిరిజనుల్ని ఒక సముచిత స్థానంలో కూర్చోబెట్టాలని ఆ రోజు కార్పొరేషన్లు ఇది ఇచ్చారు. ఈ డ్రైవర్లుగా ఉన్నటువంటి వాళ్ళని ఇన్నోవా కారు డ్రైవర్లు ఓనర్లు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఆ డబ్బులన్నీ దోచుకు తిన్నాడు. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు వేలాది కోట్లు దోచేశాడు. ఈరోజు ఐటీడీఏ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడీఏని నిర్వీర్యం చేస్తాడు. బాక్సైడ్ తవ్వకాలు దోచేస్తా ఉన్నాడు. మరి ఇలాంటి దొంగను ఏం చేయాలి? మనం అందరం కూడా రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నారు. మీ అందరూ సిద్ధంగా ఉంటే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పండి. మరి మీ అందరికీ కూడా మనవి చేస్తాం. థ్యాంక్ యూ. ఆ సైడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం సైలెంట్గా ఉండాలమ్మా. వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా వాలంటీర్స్ లోపల పంపించాలి. ఆ బ్లూ చైర్స్ అన్నీ కూడా ఆక్యుపై చేసుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం ఖాళీగా ఉన్నాయి. వాలంటీర్స్ అందరు కూడా కొంతమందిని ఇటువైపు పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ కుర్చీల్లో కూడా వాళ్ళు కూర్చోబెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మాట్లాడడానికి మన పోలిట్ బ్యూరో మెంబర్ గారు, సాలూరు ఇన్ఛార్జ్ గారు గుమ్మడి సంధ్యారాణి. రైట్ సైడ్ చాలా కుర్చీలు ఉన్నాయి. ఇక్కడ ఈ కుడి చేతి పక్క దయచేసి వాలంటీర్స్ మీరు ఇక్కడ ఈ ఫ్రంట్ రోల్ ఇక్కడ రైట్ సైడ్ ఖాళీగా ఉన్నాయి కుర్చీలు, ఇక్కడ పంపించండి దయచేసి ఇక్కడ రైట్ సైడ్ కుర్చీలు చాలా ఖాళీ ఉన్నాయి, వైట్ కుర్చీలు ఇక్కడ దయచేసి ఇక్కడ పంపించండి. వాలంటీర్స్ చాలా మంది బ్యాక్ సైడ్ అక్కడ బార్కెట్ దగ్గర ఉండిపోయారు, వాళ్ళందరినీ లోపల పంపించండి. ఆ వ్యాన్స్ దగ్గర ఆ కొండ మీద కూడా కూర్చున్నారు. దయచేసి అందరూ కూడా రావాలి, పంపించండి వాలంటీర్స్. రోడ్డు మీద కూడా చాలా మంది ఉండిపోయారు. వాలంటీర్స్ మీరు మానిటరింగ్ చేయండి, వాళ్ళందరినీ లోపల పంపించండి. ఈరోజు అరకువేలి అదిరిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తున్నారా అన్న 1000 కథలతో మీరు ఎదురు చూస్తున్నటువంటి సమయం అతి తక్కువలోనే ఉంది. ఒక 10 నిమిషాల్లో మన జాతీయ అధ్యక్షుల వారు మన దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడే జనసేన నాయకులు మాట్లాడారు. వాళ్ళ జనసేన నాయకులు కూడా ఒక నినాదం చెప్తారు. హలో ఏపీ అంటే ఏం చెప్తున్నారు మీరంతా? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ అంటే మీరందరూ బాయ్ బాయ్ వైసీపీ అని చెప్పాలి. హలో ఏపీ,
హలో ఏపీ, ఏం మన తెలుగుదేశంది చెప్పుకుందామా, టీడీపీది చెప్తుందామా? సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు ఎంవివి ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. దయచేసి ఆ బ్యానర్ బాబు అక్కడ చూడండి, ఆ బ్యానర్ లెఫ్ట్ సైడ్ లో బ్యానర్ పడిపోతుంది చూడండి ఒకసారి. మరి ఈరోజు అరకు పార్లమెంట్లో రా కదలిరా అనే ప్రోగ్రానికి మన్యం నడియాడ విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు గారు నడియాడిన గడ్డపై ఈరోజు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు పార్లమెంట్లో రా కదలిరా అనే సభకు విచ్చేసినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి అరకు పార్లమెంటుకి సంబంధించి ఇన్ఛార్జి వర్యులు, అలాగే మాజీ ఎమ్మెల్సీలు, ఎంపీలు, అలాగే అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కుటుంబ సభ్యులు, అలాగే జనసేన నాయకులకు, అలాగే మనకి ఎంతో ఆదరణ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏ విధంగా పరిపాలిస్తుంది అన్న విషయం మన గిరిజనులందరికీ తెలిసిన విషయమే. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు కానివ్వండి, అవన్నీ కాలరాస్తున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసున్నటువంటి విషయమే. ఆ రోజు పాదయాత్రలోనే ఎన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చి అరకు పార్లమెంటులోనే 2 పర్యాయాలు అన్ని నియోజకవర్గాల్లో జెండా ఎగరేసి పూర్తిగా ఈ రాష్ట్రంలో మోసము కంట గిరిజన ప్రాంతాన్ని మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదని ఈ సభాముఖంగా మీరు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనకున్నటువంటి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు దగ్గర నుంచి, అలాగే చంద్రబాబు గారి దగ్గర నుంచి మన ప్రాంతానికి ఎన్నో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు నడిపించినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. జీవో నెంబర్ 3 మన ప్రాంతంలో ఆదివాసులకు, గిరిజన ప్రాంతంలో అన్ని సౌకర్యాల్లో, అన్ని ఉద్యోగాల్లో అవకాశాలు ఉండాలని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అవకాశాన్ని కల్పిస్తే, ఈరోజు జీవో నెంబర్ 3 పోతే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అని చెబుతున్నాను. ఈరోజు మనకి ఆశ్రమ స్కూళ్ళల్లోనే, మన పిల్లలు చదువుకున్నటువంటి స్కూళ్ళల్లోనే హెల్త్ వర్కర్లందరినీ తీసేసి ఈరోజు 35 మంది గిరిజన విద్యార్థులు మరి చనిపోయినటువంటి సందర్భం ఒకసారి గుర్తు చేస్తున్నాను. దీనికి బాధ్యత ఈ గవర్నమెంట్దే, ఈ జగన్మోహన్ రెడ్డిదని మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. మన ప్రాంతంలోని పేదవాడికి ఇల్లు కట్టుకుంటే ఈరోజు హౌసింగ్ కి సంబంధించినటువంటి గవర్నమెంట్ వచ్చినటువంటి స్కీమ్స్ కూడా ఈరోజు తీసేసినటువంటి పరిస్థితిని మరి ఒకసారి గుర్తు చేస్తున్నాను. గిరిజనులు 2 సార్లు గెలిపించారు. మీ అభ్యర్థుల్ని, ఎంపీల్ని, ఎమ్మెల్యేల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. కానీ ఈరోజు గిరిజనుల పట్ల 170 యాక్ట్ పట్ల, మాకున్నటువంటి హక్కుల పట్ల, నీకున్నటువంటి
ఏదైతే గవర్నమెంట్లో అవకాశం ఉండి కూడా ఈరోజు మా గిరిజనులకి తుంగలో తొక్కినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు అరకు పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మీ అభ్యర్థులు ఉన్నారు. ఎక్కడా కూడా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు హెల్త్ విషయంలో తీసుకున్నట్టయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మారుమూల గ్రామానికి చిన్న చిన్న రోడ్లు ఉన్నటువంటి గ్రామాలకి ప్లేడర్ అంబులెన్స్లు ఇచ్చి ఆ రోజు హెల్త్ని కాపాడినటువంటి సందర్భం. ప్రతి హెడ్ క్వార్టర్లోనే ఈరోజు పాడేరు కానివ్వండి, అలాగే సీలేరు కానివ్వండి, అలాగే అరకు కానివ్వండి, ఈరోజు హాస్పిటల్ని ఉన్నతమైనటువంటి హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హాస్పిటల్లో ఈరోజు మందులు కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఇచ్చినటువంటి అంబులెన్స్లు ఏవైతే ప్లేడర్ అంబులెన్స్లు ఉన్నాయో అవి ఎక్కడ మచ్చుకు కూడా కనబడినటువంటి సందర్భం. ఈరోజు హెల్త్ రీత్యా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం. అలాగే ఇక్కడున్నటువంటి టీచర్స్కి మీరు సిపిఎస్ని వారం రోజుల్లోనే మీరు రద్దు చేస్తారని చెప్పడం జరిగింది. ఈరోజు దాని గురించి మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఎక్కడైనా మాట్లాడితే వాళ్ళ మీద హత్యలు, వాళ్ళ మీద కేసుల్ని, అక్రమ కేసులు పెట్టే పరిస్థితిని ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో ఈరోజు బడుగు బలహీన వర్గాలు బీసీల దగ్గర నుంచి అందరినీ కూడా ఈరోజు అరెస్టు చేసి వాళ్ళని భయభ్రాంతులను చేసి నోరిప్పకుండా చేయనటువంటి పరిస్థితి ఈరోజు ఈ గవర్నమెంట్ అని ఈ సభముగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గిరిజన ప్రాంతంలోని గిరిజన నాయకులపై కూడా ఎన్నో కేసులు పెట్టినటువంటి సందర్భం కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గిరిజన సంఘాలు ఉన్నాయి. ఈరోజు హైడ్రో ప్రాజెక్టుకి మరియు చింతపల్లిలోని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ని అడ్డుకుంటుంటే 33 గ్రామాలని ఖాళీ చేయాలా హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల అని చెప్పేసి ఇక్కడ గిరిజన సంఘాలందరూ కూడా వ్యతిరేకిస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు ఉద్యమాన్ని అనగదొక్కే పరిస్థితి ఈరోజు ఇక్కడ స్థానిక నాయకులను కూడా ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాం. గిరిజన ఓట్లతో నువ్వు గెలిచి గిరిజన ప్రాంతాల్లో నువ్వు ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా అనుభవించి గిరిజనుల కోసం ఒక్కరోజు కూడా నోరు మెదపలేదంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులపై మనం సిగ్గు చేయటని చెప్పేసి ఈరోజు గిరిజనుడుగా ఈరోజు మనం సిగ్గు చేయటని చెప్పి చెప్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై ఒక్క గిరిజన ఎమ్మెల్యే కానివ్వండి, గిరిజన మంత్రి కానివ్వండి, గిరిజన ఎంపీ కానివ్వండి, మనకు ఒక టిఏసి ఉంటుంది, ట్రైబల్ అడ్వైజర్ కమిటీ, దాంట్లో ఏ ఒక్క రోజు కూడా ఒక్క మీటింగ్ పెట్టి గిరిజనకు ఉన్నటువంటి సమస్యలు ఒక్క రోజు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఈ సభకు మీకు తెలియజేసుకుంటున్నాను.